నమస్తే. ప్రస్తుతం ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 6లో కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి బలమైన బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ్ దత్ గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి, అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఎటువంటి వారు కూడా సొంతంగా వారి సొంత ఖర్చులు పెట్టుకొని కూడా దాదాపు ఊర్లో త్రాగునీటి సమస్యకు ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం కూడా చేశారు. మరి అప్కమింగ్ ఎంపీటీసీ ఎలక్షన్లో సంసిద్ధంగా ఉన్నారా? పార్టీ నాయకులకు వారి తరఫున ఏదైనా సూచనలు చేయాలనుకుంటున్నారా? బీజేపీ పార్టీలో ఎటువంటి ఏమైనా సమస్యలు అంతర్గతంగా ఉన్నాయా? ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. బాగున్నారా? బాగున్నామన్న. మొదటిగా మాట్లాడుకుంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అన్నీ చూశారు. మరి కొడంగల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ పెద్దగా పాజిటివ్ అయితే రానట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకు? దీంట్లో ఎవరు తప్పిదం అంటే ఇప్పుడు సీఎం క్యాండిడేట్ ఉండరు కదా, ప్రజల మధ్యలో ఎవరికి వేస్తాము ఎవరికి పోతారు అనేది తర్వాత విషయం. హస్నాబాద్లో 1470 ఓట్లు పడ్డాయి బీజేపీ పార్టీకి నుంచి. ఇప్పుడు సీఎం క్యాండిడేట్ ఉండడు, వ్యక్తిగతంగా వ్యక్తుల మధ్యలో ఎవరికి ఓటు వేస్తావు ఎవరికి ఓటు వేయవు అనే విషయం తర్వాత. కానీ మన ప్రజల మధ్యలో మన ప్రధానమంత్రి మోడీ గారికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కొంచెం ఆయన చాలా మంచి వ్యక్తి కదా. ఇంకోటి బియ్యం కన్నండి చూసుకో ఆయనది. ఇప్పుడు బియ్యం అయినా ఇతర వస్తువులైనా వచ్చేటివన్నీ మొత్తం ఆయననే ఇచ్చేటివి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసేది వీళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు చేసుకుంటారు, కానీ వీళ్ళు చేసేది ఏం లేదు. కొడంగల్ నియోజకవర్గం తీసుకుంటే బలంగా బీజేపీ క్యాడర్ ఉంది, కానీ దాన్ని పైకి తీసుకెళ్ళడానికి సరైన నాయకులు లేరంట అని ఒక చిన్న టాక్ నడుస్తూ ఉంది. అది వాస్తవమేనా? ఇప్పుడు కొడంగల్ ఇంతకుముందు అట్లా అంటే టీఆర్ఎస్కి వెళ్ళి లీడ నాయకుడు మన నరేంద్ర రెడ్డి బయటికి వెళ్ళి వచ్చి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఈయన ఓడిపోయిండు. అట్లంటే ఇదే సీఎం ఎమ్మెల్యేగా వేసిన వ్యక్తి ఓడిపోయిండు. ఈయన టైం వచ్చింది, ఈయన వచ్చిండు మళ్ళీ అక్కడ ఎంపీగా గెలిచిండు కదా. మల్కాజ్గిరి ఎంపీ గెలిచిండు, ఇక్కడ వచ్చిండు మళ్ళీ కొడంగల్ మళ్ళీ వేసిండు, మళ్ళీ గెలిచిండు. అంటే ప్రజల మధ్యలో ఏంటంటే ఎప్పుడు వచ్చేది ఏంది తర్వాత విషయం, కానీ మోడీ అన్నంగానే ప్రతి వ్యక్తి దగ్గర వచ్చే పదం ఏమైందంటే వాళ్ళు చెప్పుకోలేరు. ఇప్పుడు ఎమ్మెల్యే వరకు ఒకరికి ఓటేస్తారు, ఈ సర్పంచ్ వరకు ఒకరికి ఓటేస్తారు, ఈ ఎంపీటీసీ వచ్చే వరకు ఒకరికి ఓటేస్తారు, ఎంపీ వచ్చే వరకు పక్క బీజేపీకి ఇస్తారు. ఇప్పుడు ఎంపీటీసీ కూడా ఇవ్వాల్సింది తప్పదు. రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లలో ముఖ్యంగా హస్నాబాద్ కావచ్చు, సంబంధిత మండలంలో ఏ విధంగా బీజేపీ పార్టీ ప్రభావం ఉండవచ్చు? బీజేపీ పార్టీ ప్రభావం అంటే ఇప్పుడు చాలా పెద్దనంది మా పక్కల ఇక్కడ మా స్నేహితులు ఉంటారు, మా మధ్యలో ఇక్కడ పక్కపక్కన ఉన్నారు, వాళ్ళు అంతా బీజేపీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వచ్చే సీట్లు మొత్తం బీజేపీ మాత్రం ఎక్కువ వచ్చేటట్లే వస్తుంది నాకైతే. మొన్న జరిగిన ఎలక్షన్లో కాకుండా ఈసారి మంచి మెజారిటీ వస్తుంది. మరి మీరు ఏ విధంగా సంసిద్ధం అవుతా ఉన్నారు? మేము చూడండి ఇక సర్పంచ్కి వెళ్ళి సిద్ధం కొంచెం తర్వాత వచ్చింది కాబట్టి మేము కూడా చిన్న ఆమె మంది ప్రజల మధ్యలో తొందరగా దిగాలేము. నేను ఫస్ట్కి వెళ్ళి తిరుగుతున్నా, కాంగ్రెస్ అంటే విఠలరావు ఎంబడికి వెళ్ళి తిరుగుతున్నా, అక్కడికి వెళ్ళి సర్పంచ్ చూసుకుంటూ వస్తున్నా. 3 సర్పంచులు అవుతుంది ఇప్పుడు చూడబట్టి చూసుకుంటూ వస్తున్నా కాబట్టి నాకు అందరు తెలుసు. నా తెలియని ఏం లేదు, సర్పంచులు తెలుసు, ప్లస్ ఎవరు లీడరు ఎంత వర్క్ చేసిండ్రు వర్క్ చేయలేరు అన్నీ తెలుసు. ఇక ఎవరెవరు ఆయాంలో ఏమేమి పనులు నడిచి ఏం పనులు నడవలేవు ఇవన్నీ తెలుసు కాబట్టి నేనైతే వెళ్ళి ఆడదామని ఉత్సాహంగా ఉన్నా. రిజర్వేషన్స్ అన్ని అనుకూలంగా ఉంటే పక్క వెళ్ళి ఆడది. ఎట్లా ఉంటుంది పార్టీ అధిష్టానం ఆశీస్సులు మీ పైన ఏ విధంగా? పార్టీ అధిష్టానం అంటే అన్న, పార్టీ అధిష్టానం నంబర్ 1 1కి 99% నా వరకు ఉంది. ఎంపీ మేడం కాంగ్రెస్లో ఉన్నప్పటికీ పరిచయం కాబట్టి అప్పటికించి నేను ఆమెకి తెలుసు, ఆమె నాకు తెలుసు. ఇక 99% బీజేపీకి సంజీవ్ ఉంటాడని చెప్పింది ఆమె. ఇట్లా హస్నాబాద్లో ఎటువంటి సమస్యలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? హస్నాబాద్లో అంటే ప్రజల మధ్యలో వచ్చే ఇప్పుడు సర్పంచ్కి ఓటు అయిపోయాయి, ఎమ్మెల్యే అయిపోయాయి,
ఎంపీటీసీ అయిపోయాయి, ఎంపీటీసీ అయిపోలేదు, మన కార్పొరేషన్ అయిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్క ఓటు కూడా అలాగనే ఇస్తున్నారు. ఇప్పుడు ఎంపీటీసీ వచ్చే వరకు మళ్ళీ బీజేపీ పెరుగుతుంది, గ్యారంటీగా పెరుగుతుంది. ప్రస్తుతం గ్రామంలో ఏమైనా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి? కొత్త సమస్యలు అంటే కొద్దిగా పనులు చేసుకుంటూ వస్తుంటాము. ఇంకా ఏం సమస్యలు అయితే ఇక ఉన్న ఎలాగో చేసినట్టే ఉంది. ముఖ్యంగా ఏమేమి సమస్యలు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు? ప్రజల ఇబ్బంది పడుతుండ్రు అంటే నీటి సమస్య ఒకటి ప్రజలు ఇబ్బంది పడేది, మురుగు కాలువలు సాపు చేయడం, ఈ రెండు మెయిన్గా. ఈ రెండు తాగునీటి సమస్యలు. మేము బోర్లు వేసినాం, మేము దింపిన మోటార్లు రెండు, ఒకటి మా సర్పంచ్ గల్లీలో దింపినాము, ఒకటి మా గల్లీలో దింపినాము, మా పాత గల్లీలో నడుస్తుంది. ఇంకా 6 ఉన్నాయి, దింపేది ఉంది, తిప్పుతాం. సో 6 నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఫుల్ ఉన్నాయి. నీళ్ళ దగ్గర టెన్షన్ ఏం లేదు, నీళ్ళు మంచిగా ఫుల్ ఉన్నాయి. సో త్వరలో వాటి ద్వారా కూడా తాగునీటి సమస్యలు అవుతాయి. కొద్దిగా సమస్యలు ఉంటున్నా వాళ్ళు 2 బోర్లు వేసిండ్రు. వాళ్ళు కూడా నేనైతే మనకున్న జగాలు చూపించిన జగాలే వాళ్ళు వేసిండ్రు. ఎవరు ప్రజలైతే తాగుతుండ్రు కదా. నేను వేసినా బోరు గదే నీళ్ళు వస్తాయి, వాళ్ళు వేసినా గదే నీళ్ళు వస్తాయి. అదే ప్రజలు మంచిగా ఉండాలని మా నిర్ణయం. వాళ్ళు ఇట్లా బీజేపీ పార్టీ ఏప్రిల్ అంటే ఈరోజు ఆవిర్భావ దినోత్సవం, సో ఇట్లా ఏ విధంగా జరుపుకుంటా ఉన్నారు? బీజేపీ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. కాబట్టి ఈరోజు కేంచి మళ్ళీ 48వ ఆవిర్భావ దినోత్సవం వచ్చే వరకు ఎంపీటీసీ గెలిచి నేను ఏం పని చేస్తాననేది ఆ రోజు మీకు ఇంటర్వ్యూ ఇచ్చి నేను చెప్తాను. ఎందుకంటే ఈరోజు మనం పదవిలో లేము, ఇప్పుడే మనం ఉత్సాహం అవ్వడం తప్పు. కాబట్టి 48వ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు చెప్తాను. సో ఎట్లా ఒకవేళ బీజేపీ పార్టీ మీకు టికెట్ ఇవ్వకపోతే ఇదే పార్టీలో ఉంటారా, మన పార్టీ చేంజ్ అవుతారా? టికెట్ ఇచ్చినా ఇదే పార్టీ అయితే రాబోయే రోజుల్లో స్థానికంగా కావచ్చు, మండలంలో కావచ్చు, నియోజకవర్గంలో ఒక బలమైన క్యాడర్గా అయితే మారబోతూ ఉంది. అవును, మారబోతుంది. సో ఫైనల్గా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కావచ్చు, మరి మా పార్లమెంటు పరిధిలో ఉమ్మడి పార్లమెంటు పరిధిలో ఉన్న ఓటర్స్కి కావచ్చు, జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్స్కు ఒకటే చెప్తానండి, బీజేపీ పార్టీ వచ్చిందంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఎట్లా బియ్యం ఇస్తుండ్రో ఆ బియ్యంని పట్టుకున్న మన బియ్యం ఒకటి పట్టవద్దు. నరేంద్ర మోడీ చేసే పనులు 99% ఏ పని అయినా పట్టుకో. నరేంద్ర మోడీ అంటేనే మన దేవుడు, అంటే నరేంద్ర మోడీ. అంతకు మించింది నేను ఏం చెప్పలేను. కానీ అంతగా మనకు దేవుడు కనిపిస్తాడు, ఆయన కనిపిస్తాడు, దేవుడు కనిపించాడు అంతే. అదే ఆయన రూపంలో దేవుడు వచ్చిందేమో అని అనిపిస్తుంది ఒకసారి. సో మరి నరేంద్ర మోడీ అంతా మంచి పనులు చేస్తే ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, అంటే పార్టీలో కావచ్చు, ఒక సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి పెడితే మరి ఏమన్నా గెలిపించకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళు అందరూ ఆలోచన చేస్తే కొద్దిగా బాగానే ఉంటే, కష్టపడి నేను కూడా అమ్మాయి ఎంబడి తిరిగింది అన్నీ తెలుసు మీకు. కాకపోతే కొద్దిగా జై శ్రీరామ్ అంటారు ఊళ్ళో, కొద్దిగా వాళ్ళు జై శ్రీరామ్ అంటారు, వీళ్ళు జై శ్రీరామ్ అంటారు. సరే, ఎవరికి తగ్గట్ల వాళ్ళు దేవునికి జై శ్రీరామ్ అనేది తప్పలేదు. ప్రతి ఒక్కరి దాంట్లో చైతన్యం రావడం కరెక్టు. కానీ ఒక అమ్మాయి లేడావు కదా, ఆమెకు ఓటు బీజేపీకి వెళ్ళి వెళ్ళాడు కదా అని రాలేదు కదా, అది కొద్దిగా ఉత్సాహం నాకు కొద్దిగా ఇది అనిపించింది. ఎందుకంటే ఆమె కొద్దిగా వచ్చింది, అంతా చెప్పింది, పాపం తిరిగింది. స్టూడెంట్ అయినా కూడా తిరిగింది, వాళ్ళ స్టూడెంట్ మొత్తం తెచ్చుకొని తిరిగింది. ఇక్కడ మా హస్నాబాద్లో మా ఎంబడి తిరగకుంటే కూడా మంది ఆమె స్టూడెంట్ తెచ్చుకొని తిరిగినాం. ఇంకోటి కంపల్సరీ అందరి దగ్గర ఉంది, కానీ కొద్దిగా జై శ్రీరామ్ అంటాము అందరం అనే దాంట్లో తప్పులేదు. కానీ కొద్దిగా మా బీజేపీకి వెళ్ళి నిలబడదు కదా అనే ఉత్సాహం ఉండి ఆమె చేసింటే ఈరోజు ఆ బాధ లేకుంటే, ఆ మాట లేకుంటుండే. సో మరి ప్రజలు దూరం పెట్టారని చెప్పేసి మరి ఓడిన తర్వాత ప్రజలనే ఉంటున్నారా, మీరు కూడా ప్రజలకు దూరం పెట్టారా? మేమన్నా ఓడిపోయినా ఇంకోటి చనిపోయినా కూడా ఈయన ఉంటాం కంపల్సరీ. ఎందుకంటే ప్రజలు తొందరగా అప్పుడే మారాలంటే కొద్దిగా టైం పడుతుంది, వాళ్ళకి అప్పుడే రాకపోవచ్చు. ఆ టైం వరకు వేచి ఉండాలి మనం కూడా. ఇప్పుడు మనం ప్రజలు ఓడుతున్నాడే పోయి ఇంటికి వచ్చి బొంత హక్కుని అనుకునేటంతా
అవసరం నాకు లేదు. సో ఊరినా గెలిచిన ప్రజల్లోనే ఉండాలి, అదే పార్టీలో ఉండాలి, ఇదే పార్టీలో ఉండాలి. అన్నీ తిరిగి వచ్చిన లాస్ట్ అని చెప్పిన, నేను చనిపోతే కూడా ఇదే జెండా పెట్టుకొని చనిపోతా అని చెప్పిన. ఈరోజు పార్టీ చేంజ్ కాదు, అవతలకి వెళ్ళి వచ్చి దాని మీద రావాలి అని వాడితే కూడా నేను వాడాను. ఇది బీజేపీ నమ్ముకున్నా, నరేంద్ర మోడీ నమ్ముకున్నా, అంతే. సో ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు జయశ్రీరామ్ సో పెద్ద ఎత్తున మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో పార్టీ కోసం పెద్ద ఎత్తున పనిచేసినట్టున్నారు. సో ఎట్లా అనిపిస్తూ ఉందన్న? ఇప్పుడు సర్పంచ్ ఎంబడి ఎవరు రాలేదు, మేము తిరిగినాం కాబట్టి టికెట్ కూడా నాకే కన్ఫర్మ్ అని ఎంపీటీసీ నేను అనుకుంటున్నా. ఎందుకంటే అనుకుంటున్నా కాదు, కంపల్సరీ నాకే గ్యారంటీ చెప్తున్నా. ఈ మున్సిపల్ ఎలక్షన్ కూడా నేనే తిరిగిన, ఆమె తిరిగింది, నేను తిరిగిన, ఎవరు తిరగలేదు. మున్సిపాలిటీ ఎలక్షన్ తిరగలేదు, సర్పంచ్ ఎలక్షన్ ఎవరు తిరగలేదు. కాబట్టి నాకే వస్తుందని నేను 100% నేను పల్లా గురించి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు నిన్న మొన్న వచ్చి జై శ్రీరామ్ అక్కడ కాంగ్రెస్ చేసింది, ఇంతకుముందు ఇంకా వేరే పార్టీ చేసిండ్రు, ఏ పార్టీకి అని చేసుకోకు. కానీ బీజేపీ అని మర్చిపోవడం తప్పు. ఆ అమ్మాయి వచ్చి ఒక రోజు ముందు వచ్చినా, ఒక రోజు వెంకటేశ్వర వచ్చింది. ఆమె ఎంబడి మా భార్య నేను తిరిగినాం, పనిచేసినాం. దాని తర్వాత మేము కొడంగల్ వెళ్ళినాం, మున్సిపాలిటీ పనిచేసినాం. ఇంకా ఇంత పంచాయంగా మాకు టికెట్ ఎందుకు ఇవ్వదండి? మీరు చెప్పండి, కరెక్ట్ చెప్పండి. సో ఈ పార్టీ కోసం కావచ్చు, పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడ్డందుకు పార్టీ 100% అవకాశం ఇస్తుంది అంట. అవును. విఠలరావు రేట్ల కాంగ్రెస్లకు ఫస్ట్ ఇప్పుడున్న సీఎం కూడా కాంగ్రెస్ పనిచేయలేదు. అప్పుడు కూడా పార్టీకి పనిచేసిన, కాంగ్రెస్ పార్టీకే పనిచేసిన. నిలువుగా కాంగ్రెస్ వాళ్ళ ఎంబడే తిరిగిన, విఠలరావు ఎంబడి, జయపాల్ రెడ్డి ఎంబడి తిరిగిన, పనిచేసిన. తర్వాత మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ వచ్చింది, టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. అది నా ముందరనే. నేను అక్కడ ఏదైనా పార్టీ సిద్ధాంతంగా ఎక్కడున్నా అక్కడ పనిచేసిన, 100% పనిచేసిన. తర్వాత ఇప్పుడు అన్నీ తిరిగి అది మళ్ళీ కాంగ్రెస్కి వచ్చా. మళ్ళీ కాంగ్రెస్, ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్, 2 సార్లు కాంగ్రెస్కి వచ్చి ఏ పార్టీలో ఉన్నా నేను కమిట్మెంట్తో పనిచేసిన. కాబట్టి నేను చెప్తున్నా, ఇప్పుడు వల్ల కొద్ది 100% చెప్తున్నా. నేను పనిచేసే కాబట్టి నాకు టికెట్ ఇవ్వడం